జగిత్యాల జిల్లాలో టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ నేతల నడుమ అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి. పార్టీకి నిబద్ధతగా పనిచేసిన వాళ్లకు కాకుండా వేరే వాళ్లకు టికెట్లు ఇచ్చారని స్థానిక నేతలు మండిపడ్డారు. ఓవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం, మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ వర్గాల నేతలు ఆందోళనకు దిగారు. జెండా మోసిన వారిని కాకుండా వేరే వాళ్లకు బీఫామ్ ఇచ్చారని మండిపడ్డారు నేతలు. దీంతో జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జగిత్యాల మున్సిపల్ కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుల్లో తీవ్ర అసమ్మతి నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ప్రాధాన్యం దక్కడంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీఫామ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ బీఫామ్లు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారని మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎప్పటి కూడా ఒక్క రోజు కూడా ఒక ఛాయ్ తాగిపిస్తానని తాగనటువంటి వ్యక్తి నేను. హరినిషన్ ఒక్క జగిత్యాలు కాదు, కాంగ్రెస్ పార్టీ ఆదేశాల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం, మేము మా పార్టీ కార్యకర్తల కోసం జీవన్ రెడ్డి గారు జగిత్యాల పట్ల తెలుగుదేశం ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంటే వారు ఉత్సాహం చూసి ఇటువంటి మనిషి జగిత్యాలకు వస్తే మా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచిగా ఉండదని చెప్పేసి అప్పుడు నేను ఆహ్వానించాను. ఇరు వర్గాల్లో నెలకొన్న అసంతృప్తితో రాయికల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం కొనసాగింది. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు. తమకు బీఫామ్లు కేటాయించకపోవడంతోనే అసంతృప్తి చెంది రిజైన్ చేశామన్నారు. పట్టణ మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు రాజీనామా చేశారు. వార్డు సభ్యును పోటీ నుంచి తప్పుకుంటున్న పట్టణ అధ్యక్షులు మేకల రమేష్ ప్రకటించాడు. తనకు బీఫామ్ కేటాయించి మిగతా వారికి కేటాయించకపోవడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెప్పారు. రాయికల్లోని 12 వార్డులకు గాను 8 మంది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గీయులకు 4 జీవన్ రెడ్డి వర్గాన్ని కేటాయించడం దారుణమంటూ జీవన్ రెడ్డి వర్గం తీవ్రంగా మండిపడింది. ఇవాళ నాగరాజ్ బొమ్మ కంటే నాగరాజ్ గెలిచే క్యాండిడేట్ అక్కడ నేను రాసిస్తున్నా. ఇప్పటికి కూడా ఆయన గెలిచే క్యాండిడేట్కి ఇవాళ సీట్ ఇవ్వలే అంటే ఏం నడుస్తుంది? ఇవాళ పార్టీని నమ్ముకున్న ఒక మహిళా లీడరు, మహిళా అధ్యక్షురాలు మమత గారు ఇవాళ అక్కడ గెలిచే క్యాండిడేట్ కూడా ఆమెను ఇవాళ దూరం చేసి ఇవాళ ఆమె మీద వేరే వాళ్ళని తెచ్చిపెట్టినారు. ఇవాళ పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాలు మేము కష్టపడి ఇవాళ అహర్నిశలు మేము పార్టీ కోసం సేవ చేసినామకు ఇదా నా కార్యకర్తలకు వచ్చింది. మెట్పల్లి మున్సిపాలిటీలోని 24వ వార్డు బీఫామ్ తనకు కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మెట్పల్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిత, డీసీసీ అధ్యక్షులు ఉదయం కాల్ చేసి బీఫామ్ తీసుకెళ్లాలని చెప్పారన్నారు. తీరా చూస్తే వేరే అభ్యర్థికి బీఫామ్ ఇచ్చారంటూ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి ముందు కంటతడి పెట్టారు. పార్టీని నమ్ముకొని ఏళ్లుగా కష్టపడితే తనకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటని హరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక టౌన్ అధ్యక్షురాలు అడుగుతా టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్ నాకు చెప్పండి. కన్ఫర్మ్ నిన్న నైట్ దాకా కూడా కన్ఫర్మ్ అయింది సార్ నాది. మార్నింగ్ ఎట్లా చేంజ్ చేస్తారు సార్ చెప్పు. 8:30 కూడా నందయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, బీఫామ్ తీసుకపో అని చెప్పి. ఆడ 2 గంటలు అయ్యి సార్ మేము కూర్చొని, ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు, మీ నరసింహరావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నారు. జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ లో టికెట్ల కేటాయింపు సందర్భంగా చిత్ర విచిత్రాలు జరిగాయి. బీఫామ్ ఇచ్చినా ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి నెలకొంది. జగిత్యాల 26వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని మార్చింది పార్టీ. మొదట పద్మజ అనే మహిళకు బీఫారాన్ని ఇచ్చి తర్వాత చించేశారు డీసీసీ నందయ్య. పద్మజను పక్కన పెట్టి మాధవి అనే మరొకరికి బీఫామ్ ఇచ్చారు డీసీసీ అధ్యక్షుడు నందయ్య. దీంతో అక్కడి నుంచి పార్టీ కార్యకర్త పద్మజ తీవ్ర అసంతృప్తితో వెళ్లిపోయారు. అరగంటలో తనకు కేటాయించిన బీఫారం మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చేసిండ్రు, అన్యాయంగా మార్చేసిండ్రు. ఎవరు ఒత్తిడి అంటే మనం ఇప్పుడు ఏం చెప్పలేము. వస్తుందన్న నమ్మకంతో ఉన్నాను నేను ఇంకా. ఎందుకంటే మేము 25 ఏళ్ల నుండి మేము స్థానికంగా వార్డులో సేవలు అందిస్తూ ఎంతో మంచి ఇలా చేసేశారు. తను కొత్తగా వచ్చారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీ తన కోసం కార్యకర్తలను బలిచేస్తోందన్నారు. తనకు వర్గం లేదన్నారు. జెండా మోసిన వారే తన వెంట ఉన్నారని మీడియా చిట్చాట్లో చెప్పారు జీవన్ రెడ్డి. పార్టీతో తనకు 40 ఏళ్ల అనుబంధం విడిపోదని అనుకుంటున్నానన్నారు. క్రమశిక్షణ పేరుతో కట్టుబాట్లు పెడితే చూస్తూ ఊరుకోవాలని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు, అటు ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఫాముల కేటాయింపుల్లో పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు.